9వ వచనం నుంచి కొన్ని మాటల కింద చదివి పెట్టండి. లేచి వరకు నిజమే వచ్చాడు, చేశారు. మనుష్య కుమారుడు కూడా అలాగే అప్పుడు ఆయన బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెప్పాడా? గ్రహించారు. వెరీ గుడ్. చాలు చాలు. వింటారా? మాకు వింటారా? గడిచిన ఆదివారం మనం చూసినప్పుడు కొండపైన యేసయ్య వారికి రూపాంతరపు అనుభవాన్ని, దర్శనాన్ని వారికి ఇచ్చిన సంగతి అక్కడ మనం చూసాం. అది ఆయన రూపాంతరం చెందడమే కాదు, పునరుద్ధానంలో మనమందరం ఆయన ఏ పోలికగా ఉన్నాడో ఆ పోలికగా మార్చబడతామని, దాని కొరకే ఆయన తన రక్తాన్ని దారబోసినట్లుగా, దాని కొరకే ఆయన తన వాక్యాన్ని ఇచ్చినట్లుగా, దాని కొరకే ఆయన తన ఆత్మను ఇచ్చినట్లుగా, ఏమండి దాని కొరకే సంఘమునిచ్చినట్లుగా ప్రతి విషయాన్ని కూడా మనము ఆదివారం నాడు ధ్యానించాం. ఆ సంఘటనలో వారు యేసయ్యతో సమానంగా మోషేని, ఏలియాని ఎంచి మాట్లాడినప్పుడు పేతురు, తండ్రి అయిన దేవుడు మేఘంలో నుంచి నా ప్రియ కుమారుడు మాట వినండి, ఇతన్ని నేను ప్రేమిస్తున్నాను, ఇతను నేను కనపరుస్తున్నానని చెప్పని మాట్లాడటం కూడా మనము ధ్యానం చేసాం. ఆ తర్వాత వారు కొండ దిగి వస్తున్నారు. వారు కొండ దిగి వచ్చినప్పుడు యేసయ్య వాళ్ళకు ఒక మాట చెప్తున్నాడు. మనుష్య కుమారుడు మృతుల్లో నుంచి లేచే వరకు కూడా, అప్పటి వరకు కూడా ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకుడి. ఈ దర్శనం ఏం చేయకూడదంట? ఎవరితోనూ చెప్పకూడదంట. ఏదో చెయ్యక్క ఏంటి పొడు, ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడదని యేసు వారికి ఆజ్ఞాపించాడు. చూడండి, పైన వారికి ఒక దర్శన భాగ్యం ఇచ్చాడు, దానిని అంటున్నాడు మీరు ఎవరికి చెప్పొద్దు అంటున్నాడు. ఎప్పటి వరకు? కొంత సమయం ఉంది. ఆ సమయం వరకు దీన్ని ఎవరికి కూడా మీరు చెప్పొద్దు అని చెప్తున్నాడు. ఈ రాత్రి నేను చెప్పే వాక్యం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునిలో మనకు కొన్ని విషయాలు బయలుపరచబడతాయి. దేవునిలో కొన్ని సత్యాలు మరుగైనవి సరైన సమయంలో బోధించబడతాయి, బయలుపరచబడతాయి. నీకు బయలుపరచబడిన ప్రతి సత్యము కూడా నువ్వు వెంటనే ప్రకటింపదగినది కాదు అనేది నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనుషుని బట్టి, ప్రాంతాన్ని బట్టి, సమయాన్ని బట్టి కొన్ని విషయాలు మనం చెప్పాలి, కొన్ని విషయాలు మనం చెప్పకూడదు. వాటికి ఒక లిమిట్ ఉంటుంది, వాటికి ఒక నడిపింపు ఉంటుంది. దేవునిలో ఏవైనా సంగతులు పొందుకునే స్థాయికి రావడం భాగ్యం, దేవునిలో ఏవైనా పొందుకోవడం భాగ్యం, వెరీ గుడ్. కానీ అవి పొందుకున్న వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, పొందుకున్న వాటిని ఎప్పుడు ఉపయోగించుకోవాలి అనే జ్ఞానము, వివేచన మనకి రావాలి. రాకపోతే ఏమండి పొందుకున్న వాటి వల్ల ఉపయోగం ఉండదు. పొందుకున్న వాటి వల్ల ఉపయోగం ఉండదంటారా? ఇప్పుడు చిన్నపిల్లలకి ఎవరన్నా గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, ఒక గౌన్ ఇచ్చారు. ఆ గౌను వాళ్ళు మూడో సంవత్సరం వయసున్న పిల్లలకు ఒక గౌన్ ఇస్తే, వాళ్ళు ఒక గౌన్ ఇచ్చారు, అది 4-5 ఏళ్ళ పిల్లలకు సరిపడా గౌన్ తెచ్చి ఇచ్చారు. ఇప్పుడు ఈ 3 ఏళ్ళకి పట్టదు, కానీ వాళ్ళు ఇచ్చింది విలువైందే. 2 ఏళ్ళు పెట్టి 3 ఏళ్ళు పెట్టి కొనుక్కొచ్చారు. సో పిల్ల ఎదిగేదాకా ఆగుతాం, ఎదిగిన సరైన సమయంలో వేసుకున్నప్పుడు బాగుంటుంది. ముందే చేసినా లంగొట్ట అయిపోద్ది. అలాగే 4 ఏళ్ళ తర్వాత వేసినా మోకాళ్ళ పైకి వచ్చేస్తే బాగోదు. సో నీకు ఇవ్వబడినది ఏ సందర్భంలో ఉపయోగించుకోవాలో సరైన జ్ఞానం మనకు కావాలి. ఏమండి, నీకు ఇవ్వబడిన ఆ విషయాన్ని, నీకు ఇవ్వబడిన సామర్థ్యాన్ని, నీకు బయలుపరచబడిన గూఢమైన సంగతులను ఏ సందర్భంలో, ఏ సమయంలో ఉపయోగించుకోవాలో సరైన జ్ఞానము కావాలి. దాని కొరకు మనం అడగాలి కూడా, దాని కొరకు మనం అడగాలి. నేను చెప్పేది మీకు ఇది ఎక్కుతున్నా ఎక్కకపోయినా ఎక్కించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీరు ఒకసారి గమనిస్తే ప్రకటన గ్రంథంలో
10వ అధ్యాయానికి వచ్చినప్పుడు 3వ వచనం చూడండి. సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దంతో ఆర్భాటించెను. ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులు ముద్ర వేయుము. 7 ఉరుములు పలికిన సంగతులకి ముద్ర వేయాలి. ముద్ర వేసి అంటే ఇప్పుడు అవి రివీల్ చేయాలా చేయకూడదా? అవి ఆ పర్సన్ వరకే ఇవ్వబడ్డాయి, అవి ఆ వ్యక్తి వరకే ఇవ్వబడ్డాయి. ఆ వ్యక్తిని దాటి మరొకరికి చెప్పడానికి అనుమతి ఇవ్వబడలేదు. ఆ వ్యక్తి తెలుసుకుంటానికి ఓకే ఒప్పుకున్నాడు దేవుడు, కానీ ఆ వ్యక్తి తర్వాత దాన్ని మిగతా వారికి చాటిస్తానికి ప్రకటిస్తానికి దేవుడు ఒప్పుకోలేదు. నేను అంటున్నాను, కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు కొన్ని దర్శనాలు వస్తాయి, కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు దేవుని సంగతులు బయలుపరచబడతాయి, కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు మనుషుల సంగతులు బయలుపరచబడతాయి, కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు వాక్య ప్రత్యక్షతలు బయలుపరచబడతాయి. ఏమండి, అందరికీ కాకపోయినా ఏదో ఒక ప్రత్యక్షత, ఏదో ఒక దర్శనము, ఏదో ఒక భాగ్యము దేవుని దగ్గర మనకు దక్కింది. దక్కినప్పుడు జ్ఞానం కావాలి. 9 మందికి అసలు ఈ దర్శనమే లేదు, ముగ్గురికి దర్శనం ఉంది. ముగ్గురులో 2 ప్రకటించగలిగారు. మీకు పోయిన వారం చెప్పా, ఈ ముగ్గురులో ఈ విషయాన్ని ఎంతమంది ప్రకటించగలిగారు? 2 ప్రకటించగలిగారు. ఆ 2 ఎప్పుడు సరైన సమయంలో ప్రకటించారు. దానికంటే ముందు ప్రభు పొందుకోగానే ఏం చెప్తున్నాడు? ఇప్పుడు కిందకి వెళ్ళి శిష్యులకు చెప్తారు. మిగతా వాళ్ళకి ఆ సామర్థ్యం లేదనే కదా, ఇంకా ఎదిగిన స్థితి రాలేదనే కదా ప్రభు వాడిని కొండ మీద తీసుకెళ్ళకుండా వదిలేశాడు, అన్నా కదా. ఇప్పుడు సడన్గా పైకి వెళ్ళి కిందకు వచ్చేసేసేసి మేము ఇలా చేసాం, మేము ఇలా చూసాం, మేము అలా చూసామన్నారంటే వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళని పట్టుకెళ్ళేవాడు కదా. సో ఇప్పుడు ఎప్పుడు అర్థం చేసుకోగలగరంట? ఆయన మృతులలో నుంచి తిరిగి లేచినప్పుడు ఆ పరిస్థితులను బట్టి అర్థం చేసుకుంటారంట. నేనేం చెప్తున్నానంటే, దేవుణ్ణి కొన్ని ఇస్తాడు, దేవుణ్ణి కొన్ని ఇచ్చినప్పుడు దానిని చెప్పాలా వద్దా? చెప్పాలంటే ఏ సమయంలో చెప్పాలి, చెప్పాలంటే ఏ సమయంలో చెప్పాలి, ఎలా చెప్పాలి? ఆ జ్ఞానం నీకు లేకపోతే నువ్వు పొందుకున్న దానివల్ల ఉపయోగం ఉండదు. అర్థమవుతుందా? నువ్వు పొందుకునే దానివల్ల నీకు ఉపయోగం ఉండదు. నీకు ఎన్ని మర్మాలైనా బయలుపరచబడి, ఆ స్థలము, సందర్భము, మనుషులు దానిని తీసుకోగలిగిన స్థాయిలో ఉన్నారా? చెప్పినప్పుడు అది ఉపయోగపడిద్దా? చెప్పినప్పుడు అది మహిమను తెచ్చిద్దా, మార్పును తెచ్చిద్దా అనే విషయాలు చూడాలి. దేవుని సహాయం కూడా పొందుకోవాలి. ఇక్కడ వాటిని యోహాను చూసిన వాటన్నిటిని రాసుకుంటున్నప్పుడు మిగతా వాటికి అభ్యంతరం చెప్పిన ప్రభు 7 ఉరుములు పలికే చోట మాత్రం ముద్ర వేసే అన్నాడు. ముద్ర వేసి అవి నీకు బయలుపరిచాను తప్ప ఇవి లోకానికి నేను చెప్పడానికి ఇష్టపడలేదు, ఇవి లోకానికి తెలియపరచడానికి ఇష్టపడలేదు. కొన్నిసార్లు మనకి తెలియపరిచిన సంగతులు మనము బహిర్గతం చేసేస్తే మనం ఇరకాటంలో పడిపోతాం. చాలామంది అంటారు, దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు చెప్పొద్దా? ఈ రాత్రి నేను అదే చెప్తున్నా, నీ జ్ఞానం కావాలి. మా వాక్యం వింటారా? దేవుడిని బయలుపరిచిని చెప్పొద్దా అంటే దానికి జ్ఞానం కావాలి. ఇలా బయలుపరిచాడు, ఏమంటున్నాడు? సమయం వచ్చింది అప్పుడు చెప్పండి అంటున్నాడు. ఈయన బయలుపరిచాడు, ఇక్కడేమంటున్నాడు? అసలు ఎవరికి చెప్పొద్దు, నీ వరకే అంటున్నాడు. అవునా కదా? మనం చాలా సందర్భాల్లో చేసే పొరపాటు ఏంటంటే, ఆ విలువైన విషయాన్ని తొందరపాటుతోనో, అసందర్భంగానో, అజ్ఞానంగానో విషయాన్ని బయలుపరిచేసేసి దానికి విలువ లేకుండా చేసుకుంటాం. దానికి ఏమంటే పైపెచ్చు కొన్నిసార్లు తిప్పలు పడిపోతాం. మనం ప్రకటించిన వాక్కు అర్థం చేసుకునే స్థితిలో ప్రకటించినప్పుడు తిప్పలు పడిపోతూ ఉంటాం అనమాట. ఇబ్బంది మనం రికార్డులో పడిపోతూ ఉంటాం. మన పేరు అక్కడ పాడైపోయే అవకాశం ఉంటుంది. దేవుణ్ణి తప్పుగా అర్థం చేసుకుని వాళ్ళు దేవునికి దూరం తొలగే అవకాశం ఉంటుంది. సో నువ్వు పొందుకుంటాం గొప్ప, పొందుకున్నది ప్రకటించే విధానము, ప్రకటించే సమయమును పట్టుకోవడం కూడా కావాలి. అది జ్ఞానం. హల్లెలూయా, స్తుత్రం చెప్పండి. ఇప్పుడు విషయం మీకు తేటగా అర్థమవుతుందా? నేను చెప్పే అంశము
ఫిలిప్పీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము. అమ్మా సారీ, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఎందుకు ఇప్పుడు చెప్పొద్దు? టాపిక్ తెచ్చాడు కానీ డీప్గా చెప్పనంటున్నాడు. ఎందుకు? ఆ సందర్భం అది. అక్కడ వాటి గురించిన డెప్త్ అవసరంలా, డెమో కావాలి. ఏమంటే ఇంట్రొడక్షన్ కావాలి తప్ప డెప్త్ అక్కర్లా, బ్రీఫ్ కావాలి. తెరలు ఇలా ఉంటాయి, అది పరిశుద్ధ స్థలం అంటే పరిశుద్ధ స్థలం ఉంటుంది, అది పరిశుద్ధ స్థలంలో మనసు ఉంటుంది, మనసులు ఇవ్వంటాయి. వాటి గురించి వివరంగా చెప్పాలంటే అది వివరంగా చెప్పాల్సిన సందర్భం కాదు. అక్కడ వివరంగా చెప్పుకుంటే మెయిన్ కంటెంట్ ఏసే గురించి చెప్పాలి. అక్కడ మెయిన్ కంటెంట్ అవన్నీ ఛాయ అని చెప్పాలి. వాటి వల్ల సంపూర్ణ సిద్ధి కలగలేదని చెప్పాలి. ఆ యాజకత్వం వల్ల అక్కడ సంపూర్ణంగా ప్రయోజనం కలగలేదని చెప్పాలి. ఇక్కడ కంటెంట్ వేరే అయినప్పుడు ఇదంతా చెప్పుకుంటూ వెళ్తే వ్యక్తులు డివేట్ అయిపోరు. అందుకేమంటున్నాడు, ఇవి మీకు తెలుసు, ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటూ కూర్చుంటే కాదు, అసలు కంటెంట్ చెప్తా అంటున్నాడు. అది జ్ఞానం. మీకు అర్థమైందా? అది జ్ఞానం. సో నేను అంటున్నాను, ఈ జ్ఞానం కొరకు నువ్వు ఎరుగుంటే సూపర్, ఎరిగి లేకపోతే ప్రభు దగ్గర ప్రార్థన చేసి తెలుసుకో. దేవుడు నీకు బయలుపరిచాడంటే గంతులేయడం కాదు. ఎందుకు బయలుపరిచాడు? నీ లాభం కోసమా? ఎందుకు బయలుపరిచాడు? నువ్వు ఎదగడం కోసమా? ఎందుకు బయలుపరిచాడు? నువ్వు తెలుసుకోవడం కోసమా? నువ్వు ప్రకటించడం కోసమా? ప్రకటించాల్సి వస్తే ఎప్పుడు ప్రకటించాలి? ఎక్కడ ప్రకటించాలి? ఎవరి మధ్య ప్రకటించాలి? ఎలా ప్రకటించాలి? ఈ విషయాల గురించిన జ్ఞానం లేకపోతే పొందుకున్న దానివల్ల ఉపయోగం ఉండదు. ఏమండి, పొందుకున్న దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఈ రోజున ఇప్పుడు నిండి ఆశాకాలంలో ఒకటి పొలం దున్ని నాట్లేత్తం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? దానికి సమయం రావాలి. కరెక్ట్గా వర్షాలు వచ్చే తొలి దినాలు కనిపెడతారు. ఏమండి, ఎండలు తగ్గిపోయి వర్షాలు వచ్చే వర్షాకాలం స్టార్టింగ్లో నార్మల్ పోసుకుంటారు. ఏమండి, తర్వాత వాటిని ఊడుస్తారు. అప్పుడు పర్ఫెక్ట్ టైమింగ్ ఉందన్నమాట. కరెక్ట్గా ఈ శీతాకాలానికి అలా కరెక్ట్ కోసేస్తారు. అంత విలువైన పని ఒక సందర్భం చూసుకుని, ఏమండి, ఏ చేలో పడితే ఆ చేలో, ఏ పంట పడితే ఆ పంట పండిద్దాం. మళ్ళీ ఆయా పొలాలు ఆయా పంటలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఎక్కడ, ఎలా, ఏంటి? ఆ జ్ఞానము లోక సంబంధంగా చాలా విషయాల్లో అనుకున్నప్పుడు దైవ సంబంధంగా కూడా జ్ఞానం కావాలి. దైవ సంబంధంగా తెలుసుకోవాలి. నేను అంటాను, ఆయన హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా, కొరింథీ పత్రికలో చెప్పినట్లుగా, నువ్వు ఇంకా పాలు లాగానే కూర్చుంటే, నువ్వు ఇంకా ఏమంటే చిన్నపిల్లల్లాగానే ఉంటే, ఈ లోపల విషయాలు తెలుసుకుని ఎదిగి జ్ఞానంతో ప్రవర్తించేటటువంటి స్థాయికి ఎప్పటికొస్తావు? ఎప్పటికొస్తావు? దేవుడిని కేవలం భక్తి చేసి, అలాగ మేలు పొందుకుని, అలా కార్యాలు పొందుకుని, వాళ్ళు మళ్ళీ శ్రమ వచ్చినప్పుడు అలాగ ప్రార్థన చేసుకుని, అలా చచ్చిపోయేదాకా అలాగే వెళ్ళిపోమని అలాగే వదిలేశాడు నిన్ను. నీ పట్ల ఒక పర్పస్ ఉంది కదా, నీ పట్ల ప్రణాళిక ఉంది కదా, నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది కదా. నశించిపోతుంది నిన్ను రక్షించి సంఘంలో పెట్టడం అంటే ఎవరిని ఊరికే ఉత్తిపడడానికి ఎన్నుకునే దేవుడు కాదు కదా. ప్రతి ఒక్కరి పట్ల ప్రణాళిక కలిగిన వాడు కదా. నేను అన్నాను, నీకు ఒక్కొక్క కార్యం జరిగే కొలది నువ్వు ఇంకా లోతుగా ప్రణాళికలోకి వెళ్ళడం మానేసేసి, ఏమండి, జరిగిన మేలు కొలది అజ్ఞానిగా, జరిగిన మేలు కొలది నిశ్చింతగా, సోమరిపోతిగా, నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తామంటే ఉపయోగం ఏముంది? ఏమన్నా ఉందా? మత్తయి సువార్త ఆల్రెడీ మనం ఈ మాట చదువుకున్నాం. ఏంటంటే ఆ మాట ఒకసారి చూడండి. 7వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధమైంది కుక్కలకు పెట్టద్దు, ముత్యాలు పందుల ముందు వేయొద్దు. మరి ఎందుకు ఉపయోగం ముత్యాలు వేయడం వల్ల? ముత్యాలు చూస్తే ఏరుకునేలాగా ఉండాలి కదా. నువ్వు దేవుడి జ్ఞానం పొందుకున్నావు, దేవుని మాటలు పొందుకున్నావు,
దేవుని పరిశుద్ధ వాక్కును పొందుకున్నావు, దేవుని ముత్యాలని మాటలు పొందుకున్నావు. అవి ఎక్కడ వేయాలి? ఎలాంటి వాళ్ళ మధ్య వేయాలి? ఏ సమయంలో వేయాలి? ఎప్పుడు వాక్యం మాట్లాడాలి? ఎప్పుడు ఏ వాక్యం మాట్లాడాలి? ఏమండి, జ్ఞాపకార్థం కోటంకి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడితే ఉన్న ఉపయోగం ఉంటుందా? జ్ఞాపకార్థం కోటంకి వెళ్ళి పుట్టినరోజు గురించి మాట్లాడితే ఉన్న ఉపయోగం ఉంటుందా? ఏమండి, చిన్నపిల్లోడి బర్త్డేకి వెళ్ళి యవనస్తుల వాక్యం చెప్తున్న ఉపయోగం ఉంటుందా? ఆ జ్ఞానం కావాలి కదా. పరిశుద్ధమైన నువ్వు పొందుకుంటున్నావు, ముత్యములు వంటి మాటలు వాక్యములు పొందుకుంటున్నావు. పొందుకున్నాక ఏం చేయాలి? జల్లాలి. కానీ ఎక్కడ? ఆ జ్ఞానం కావాలి. పందుల ముందు వద్దు, కుక్కల ముందు వద్దు. అవి వాటిని ఉపయోగించకపోగా మిమ్మల్ని తొక్కిపడేస్తాయి. ఏమండి, నాకు బైబిల్ తెలుసు, నాకు వాక్యం వచ్చు కదా అని చెప్పి దేవుని ప్రేరేపణ లేకుండా ఎవరికి పడితే అది చెప్పుకుంటా కూర్చుంటే నువ్వు ఉన్న సమయాన్ని ఓపిక నువ్వు వృధా చేసుకుంటే తప్పే ఉండదు. కనిపించిన ప్రతివాడికి మర్మాలు అవసరమా? ఏమండి, వాదనలు అవసరమా? డిబేట్లు అవసరమా? డిబేట్ అంటేనే అటు పక్కనోడు వాడి వాదనలో గెలవాలని ఉద్దేశంతో కూర్చుంటాడు. ఏమండి, డిబేట్లో కూర్చుని నీకు తెలిసిన విలువైన జ్ఞానం అంతా అక్కడ దారపోసినా వాడేమన్నా ఒప్పుకుంటాడా క్రీస్తుని? వాడేమన్నా మారుతున్నాడు వాడి సిద్ధాంతం నుంచి? వాడేమన్నా డిబేట్ అవుతున్నాడా? వాళ్ళు చెడిపోతున్నారు, విశ్వాసం ఎడగొట్టేస్తున్నారు. ఏమండి, ప్రసాదం తినొచ్చా తినకూడదా డిబేట్. దీని గురించి ప్రసాదం తినాలా తినొద్దా దీని గురించి డిబేట్. జన్మపాపం ఉందా లేదా దీని గురించి డిబేట్. ఏసై ఎక్కువ తండ్రి ఏం దేవుడు ఎక్కువ దీని గురించి డిబేట్. ఆడవాళ్ళ తల మీద ముసుకేసుకుందా వేసుకోవద్దా దీని గురించి డిబేట్. ఏం డిబేట్లు? ఎక్కడ పెట్టేది? రహస్యంగా కూర్చుని తర్కించుకో. దాని లైవ్, దానికి ఛాలెంజు, దాని కండిషన్లో. అందులో ఒకడు మంచోడై ఉంటాడు, ఒకడు దేవుని సత్యం ఉంది. దేవుని సత్యం ఉంది. నువ్వు ఆ పనిమల దగ్గర నీ ముత్యాలు ఎత్తాడు, ఏమన్నా ఒప్పుకుంటాడా? ఎక్కడో ఉన్న మైనస్ని పట్టుకుంటాడు, ఎక్కడో ఉన్న లోపాన్ని పట్టుకుంటాడు. దాన్ని పట్టుకుని ఇంకా రెచ్చిపోతాడు, ఇంకా దూరం, ఇంకా ఇదవుతాడు. ఏం జరుగుతుంది? దేవుడు ఇన్ని చెప్పినప్పుడు ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు వాళ్ళకి? ఒక ఆయన ముద్ర ఏమన్నాడు, ఒక ఆయన పందుల ముందు వేద్దు, ఒకరికేమో సమయం ఇది కాదంటున్నాడు, ఒక ఆయన ఏమో ఇక్కడ వివరించడానికి కావదంటున్నాడు. ఇన్ని విషయాలు వాక్యం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తే ప్రయత్నం చేస్తున్నాడు. రాత్రి 2nd క్లాస్ పిల్లోడి 4th క్లాస్ పాఠాలు చెప్తే ఉన్న ఉపయోగం ఉంటుందా? వాడు ఎదిగిన స్థితిని బట్టి ఎదిగినట్లుగానే ప్రవర్తించాలి. ఏమండి, నువ్వు ఎదిగిన కోణంలో నుంచి వాక్యాన్ని చూస్తున్నట్లుగా, నువ్వు ఎదిగిన స్థితిలో నుంచి వాక్యాన్ని చూస్తున్నట్లుగా, ఏమండి, నీ తోటి వారందరూ, నీ ఇంట్లో వారందరూ చూస్తారనుకుంటే భ్రమ. అది ఎలా చెప్పాలి, ఏ సందర్భంలో చెప్పాలి, ఎట్లా చెప్పాలనే జ్ఞానం కలిగి ఉంటుంది ధన్యత. హల్లెలూయా. దాని కొరకు మీరు ప్రార్థన చేయండి, దాని కొరకు మీరు అడగండి. అయ్యా, వాళ్ళకి చెప్పినట్లుగా మాకు ఏ సందర్భంలో ఎక్కడెలా నోరు విప్పాలో నీ కొరకు ఆ నడిపింపుని జ్ఞానంను సంపూర్ణంగా మాకు దయచేయండి ప్రభువా అని చెప్పని మీరు అడగండి. దేవుని దగ్గర దేవుడు ప్రతిదీ ఇస్తాడు. ఆత్మ సంబంధమైన వివేచన మనకు కావాలి. ఏమండి, ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనయో కావో వివేచించమని చెప్తున్నాడు. నీకు వివేచన కావాలి. సంచి తగిలించిన ప్రతోడు పాస్టర్, తెల్లబట్టలేసిన ప్రతోడు పాస్టర్ అంటే ఎలా కుదురుద్ది? ఎవరైనా పాస్టర్ అంటే ఎలా కుదురుద్ది? బైబిల్లో చెప్పాడు దొంగ బోధకులు, అబద్ధ బోధకులు, దొంగ ప్రవక్తలు. ఏమండి, ఈ మాటలన్నీ ఎందుకు చెప్పాడు? నీకు సకల విధములైన జ్ఞానము వివేచన కావాలి. నాకు నా బతుకులో ఉన్న భారాలే సరిపోవట్లేదు, నా బతుకులో ఉన్న బాధలే సరిపోవట్లేదు, ఇవన్నీ ఎక్కడ పెట్టుకున్నానంటే దేవుడు పిలుచుకున్నాడు. ఆ స్థాయికి ఎదిగా జ్ఞానం సంపాదించుకుంటే వాడబడతావు. పరలోకం వెళ్ళాక ఈ శ్రమల గురించేవి నువ్వు పొందుకో. ఈ బాధలో ఎవరి సిలువాడు మోసుకుని రమ్మన్నాడు. నువ్వు ఆయన పక్షంగా నిలబడి ఏదన్నా చేస్తే అక్కడ బహుమతి పొందుకుంటావు. ఏం చెప్పాడు? నన్ను వెంబడించాలనుకుంటే ఎవడు సిలువాడు ఎత్తుకు నన్ను వెంబడించండి సైలెంట్గా. సిలువు తీసేస్తే వెంబడెత్తామయ్యా అంటే అక్కర్లేదాడు, వెళ్ళిపోవచ్చు. ఎవడు సిలువాడు ఎత్తుకోండి. సిలువ అంటేనే శ్రమ. నీ బాధ ఏదో నువ్వు పడు, నీ భారం ఏదో నువ్వు పడు, నీ కష్టం ఏదో నువ్వు పడు, ప్రభువుని వెంబడించు. ఆ శ్రమంలో ఎలా ఓర్చుకోవాలో జ్ఞానం, ఎలా ఎదుర్కోవాలో జ్ఞానం, ఏమండి ఎలా పొరడలో జ్ఞానం, అంతవరకే నీకు దక్కింది.
శ్రమే లేకపోతే క్రైస్తవం బాగా చేస్తాను ఎవడు చేయడు అసలు. ఏమండి, అలాగని శ్రమల్లో ఉండిపోయి నాకు ఇవన్నీ ఎక్కడ ఎక్కుతున్నాయనంటే ఎలా కుదిరిద్ది? అదే పోరాటం భక్తి కోసం. భక్తిలో పోరాటం అదే. అన్నీ బాగున్నప్పుడు ఏమండి దీంతో గడపతో చదువుతూ అన్నీ అవుతాయి. పోరాటం ఉంటుంది చూడు, నెగ్గి దీన్ని పట్టుకోవాలి. పోరాటం లేని జీవితం, పోరాటం లేని ఆత్మీయత ఏదన్నా ఉంటుందా? ఉంటుంది అసలు? నువ్వు ఎంత పోరాడుతున్నావు భక్తి కోసం? నువ్వు ఎంత పోరాడుతున్నావు? నీ పరిస్థితులతో పోరాడి నీ భక్తిని నువ్వు మునుపట్లాగా మొదటిలాగా కొనసాగించుకోవడానికి, ప్రభుతో నీకున్న బంధాన్ని, ప్రభు చిత్తాన్ని కాపాడుకోవడానికి ఎంత పోరాటం చేస్తున్నావు? అది నీ సామర్థ్యం, అది నీ కెపాసిటీ. ప్రార్థించడం కాదు, పోరాడతాం. ఏవేమో ఉన్నాయో వాటితో పోరాడి ప్రభువులు నిలగలిగిన స్థితి నీకు ఉందా? అది కాపాడుకుంటున్నావా? అప్పుడు అది మాట గుడ్ అనమాట. బాధలు లేకపోతే నేను భక్తి చేస్తానంటే చేయలేరా? బాధలు లేకపోతే ఎవడైనా భక్తి చేస్తాడు. దానిలో నీ దమ్మే ఉంది. లోకంలో మీకు శ్రమ కలిగిద్ది, అయినా ధైర్యం ఉండదు. శ్రమ ఏమీ లేకపోతే ధైర్యం ఎవడైనా ఉంటాడు. లోకంలో ఏం కలిగిద్దంట? శ్రమ కలిగిద్ది. అయినా ఏం కావాలి? ధైర్యంగా ఉంటుంది. అది అలాంటి వారు ఈ జ్ఞానం సంపాదించుకుంటారు. చిన్న శ్రమ వచ్చింది కదా అని చెప్పని ఇక మనసంతా అక్కడే పెట్టుకుని వలవలవాళ్ళు ఏడ్చుకుంటా కూర్చుని ఏమండి ఆ శరీర సంబంధమైన వాటిలోనే పడిపోయి అక్కడక్కడే తిరుగుతూ ఉంటే జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? సమయం పోయినాక, అవకాశం పోయినాక అయ్యో ఆడబడితే బాగుండేదని అంటే ప్రయోజనం లేదు. చెప్పగలిగితే ముందే చెప్పాలి, నువ్వు ఏదైనా చేయగలిగితే ముందే చేయాలి నువ్వు. స్తోత్రం చెప్పండి. నిన్న పోయిన వారంలో ఉపవాసాల్లో ఇబ్రహీంపట్నం వెళ్ళా. ఒక్కడనే ఉన్నా, రోజు వస్తున్నా. ఆ దూరంలో ఒక మనిషి నుంచున్నాడు. ఆ మనిషి దూరాన్ని నుంచున్నప్పుడు బండి దగ్గరకు వస్తున్నప్పుడు చెయ్యి ఎత్తాలి, లిఫ్ట్ కావాలన్న ఆయన. దూరం నుంచే ఎత్తాలి. నేను పట్టించుకోవాలి, దగ్గరకు వచ్చినా చేయెత్తాడు. తెర చేయెత్తినాక ఆయన చేతుల్లో ఇంకో చేతిలో బైబిల్ ఉంటుంది. నేను చూసి నేను మంచి స్పీడ్లో ఉన్నా. ఆయన దగ్గరకు వచ్చినప్పటికీ ఎత్తాడు. ఎనమల బళ్ళు వస్తాయి కదా, బండి టక్కన ఆపకూడదు. ముందుకెళ్ళి ఆపేటప్పటికి ఆపుదాం వద్దా? అది వన్ వే, తిప్పుకుని రావట్లేదు. ఏమండి తిప్పుకున్నాడు, కష్టం. అక్కడ మనసు ఆగుదాం వద్దా ఆగేటప్పటికి అందూరంలో ఆగా. ఆయన వద్దామని చూశాడు, కానీ రాలేకపోతున్నాడు. చేయగలిగితే ఆ స్పాంటేనియస్గా చేయాలి పని. అవకాశం మిస్ అయిపోయినాక ఓ 10 నిమిషాలు పీకింది మనసులో. చాలా అమాయకంగా ఉన్నాడు, దీనంగా ఉన్నాడు, డబ్బులు ఉన్నాయో లేవో, ఎక్కించుకెళ్తే పోయేదేమో, ముందే రియాక్ట్ అవ్వలేకపోయాను. ఆ టయానికి రియాక్ట్ అవ్వగలగడం జ్ఞానం కదా, కృప కదా, సామర్థ్యం కదా. దైవికమైన విషయాల్లో ఆ టైంకి రియాక్ట్ అవ్వాలి. ఆ జ్ఞానం నీకు కావాలి. ఎక్కడ ఏ ప్రార్థన చేయాలి, ఎక్కడ ఏ పాట పాడాలి, నీకు బయలుపరిచిన సంగతి ఎలా చెప్పాలి, ఎవరికి చెప్పాలి, ఏ సమయంలో చెప్పాలి, అది జ్ఞానం కదా. అవునా కాదండి? మేము చేస్తున్నాం అంటే ఉపయోగం ఏముంది? బాగా చదివేశాం, తెల్లారి ఎగ్జామ్ పెట్టలేదని అన్నీ మర్చిపోయావు. 2 రోజున ఎగ్జామ్ పెట్టాడు, నీకు ఏమన్నా ఉపయోగం ఉందా? ఆ సమయం వరకు పెట్టుకోవాలి కదా. ప్రయాసపడింది. ఇక్కడ అంటాడు, పందుల ముందు పరిశుద్ధమైంది పెట్టద్దు, కుక్కలకి మీ ముత్యాలని, పందుల ముందు మీ ముత్యాలని వేయొద్దు, కుక్కలకు పరిశుద్ధమని పెట్టద్దు, అవి తొక్కేస్తాయి. సో నీకు ఎవరికి వాక్యం చెప్పాలో జ్ఞానం కావాలి, ఎవరిని ఓదార్చాలో జ్ఞానం కావాలి, నీకు వచ్చిన దర్శనం ఎవరికి ఏ రకంగా చెప్పాలో తెలియగలగాలి. కొన్ని చెప్పాలి, కొన్ని చెప్పకూడదు, కొన్ని సమయం కోసం ఎదురు చూడాలి. రాత్రి పడుకుంటే దర్శనం తెల్లారి లేచి చాటి వేసుకుంటూ కూర్చోకూడదు, దెబ్బ అయిపోతాం. అవసరమైతే రాసి పెట్టుకో, ఒక సమయం వచ్చింది, ఆ సమయాన్ని బయలుపరచు. ఆ జ్ఞానం తెలుసుకో, ఆ జ్ఞానం పొందుకో, బాగుపడతావు. చూడండి తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళు ఈ మాట చెప్పేటప్పటికీ శిష్యులు అంటారు, అయ్యా మరి మనుష్య కుమారుడు సిలువ వేయబడుతున్నాడు, భయం పొందుకుంటాడనే ఈ విషయాలన్నీ మాకు చెప్పావు, కానీ మరి ఏలియా రావాలని చెప్తున్నారు, మరి ఏలియా మాకు కనపడలేదుగా. ఏలియా రావాలంటున్నారు,
ఏలియా రావట్లేదు కానీ అంటే ఆయన అంటాడు, ఎరుగక ఆయన ఏలియా ఇదివరకే వచ్చును, వారు అతన్ని ఎరుగక తమకి ఇష్టం వచ్చినట్టు ఎరుగరా, ఎరగట్లా. ఏమండి, ఏలియాని ఎరగల, రక్షకుడిని యేసుని ఎరగల. ఎరగకపోతే నష్టం ఎవరికి? మనకే. దేవుని సంగతులు ఎరిగిన వారమై ఉండాలి, దేవుని మర్మములు ఎరిగిన వారమై ఉండాలి, దేవుని జ్ఞానం ఎరిగిన వారమై ఉండాలి. లోక జ్ఞానం అంతా సంపాదించుకుని దైవ జ్ఞానం లేకపోతే ఏం ఉపయోగం? ఏమండి, కొందరు మాకు అసలు జ్ఞానంతో పని లేదు అన్నట్టుగా బ్రతికేస్తారు, లోకంలో అయినా దేవుళ్ళు అయినా. కొందరు లోకంలో జ్ఞానులుగా కనబడతారు, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం మ్యాటర్ ఉండదు. ఎరగకపోతే జరిగే నష్టం ఏంటి చెప్పనా? కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. పరిపూర్ణులైన వారి మధ్య ఏం చెప్తున్నారంట? ఎదిగిన వాళ్ళకి మేము జ్ఞానం చెప్తున్నాం కాదు, ఈ లోక జ్ఞానం కాదు, లోక అధికారుల జ్ఞానము కాదు. దేవుని జ్ఞానం ఎలా ఉంటదంట? మర్మమై ఉన్నట్టుగా బోధిస్తున్నాము. జగదుత్పత్తి ముందుగానే దేవుడు మహిమ నిమిత్తము నియమించెను. జగదుత్పత్తి ముందుగానే ఈ జ్ఞానాన్ని దేవుడు నియమించాడు. లోకాధికారుల్లో ఎవరికి తెలియదు, లోకపధికారుల్లో ఎవరికి తెలియదు. అది వారికి తెలిసి ఉండిన యెడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకం పోయేదు. తెలిస్తే సిలువ వేసేవాళ్ళ? ఆయనే ప్రభు అనే మాట మర్మం, ఆయనే క్రీస్తు అనే మాట మర్మం, ఆయనే రక్షకుడు అనే మాట మర్మం. దేవుని జ్ఞానం ఎలా ఉందంట? మర్మంగా ఉంది. తెలుసుకుని ఉంటే సిలువ వేసేవాళ్ళ? కాదు, తెలియక సిలువ వేశారు. ఇక్కడ నేను చెప్పేది అదే, దేవుని సంగతులు తెలియక మనము ఎన్నో పొరపాట్లు చేస్తాం, మనం ఎన్నో అజ్ఞాన భక్తి చేస్తాం, మనం ఎంతో దేవుని వ్యతిరేక క్రియలు కూడా చేస్తాం. ఎరుగక అంటున్నాడు అక్కడ. ఇప్పుడు బాప్తిస్మా ఇచ్చే యోహాను ఏలియా అని, యేసయ్యకు ఆయన మార్గం ఏర్పాటు చేశాడని, ఏలియా యొక్క ఆత్మశక్తి వచ్చిన ఏమండి సాదృశ్యమైన ఏలియా అతనేనని చెప్పి, ఏమండి వాళ్ళకి తెలియక చెరసాల్లో పెట్టారు, తెలియక తలకే నరికేశారు, తీసుకెళ్ళి పాతేస్తారు. తెలిస్తే తప్పు చేస్తారా? మరి తెలియక చేసిన దానికి ప్రతిఫలం ఏమి ఉండదా? ఏమండి, వాళ్ళు చేసిన పాపాన్ని ఖండించాడు, ఖండించినందుకు ఇతను తల ఖండించారు. ఇప్పుడు వాళ్ళకేం ప్రతిఫలం ఉండదా? వాళ్ళు తెలియక ఏలియా లాంటి ప్రవక్తను చంపేశారు. ఇక్కడ మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, వెళ్తున్నాం తప్ప మనకు తెలియట్లా మన భక్తి ఏంటో, మనకు తెలియట్లా మనం నేర్చుకున్నది ఒక మూఢత్వం, మనం నేర్చుకుంటుంది ఒక ఆచారం. మనం తెలుసుకోవాల్సిన ఆత్మ సంబంధమైన జ్ఞానం దేవునిలో వాక్యంలో దాగి ఉంది. దానికోసం పోరాడితే తప్ప, దానికోసం నిలబడితే తప్ప, దాన్ని సంపాదించుకోవడం జీవించడం చేత కాదు అని చెప్పిన తెలియక మోసగా వెళ్ళిపోతున్న, మూఢంగా వెళ్ళిపోతున్న భక్తిలో ఏమండి నీటి కొట్టుకెళ్ళిపోతున్న ఆకుల్లాగానో చెత్తలాగానో ఉంటున్నాం తప్ప ఏమండి ఎరిగిన భక్తి చేయలేకపోతున్నాం. ఎదిగిన భక్తి, ఎరిగిన భక్తి, దేవుని చేత బోధించబడిన భక్తి, జ్ఞానమై ఉన్న భక్తి, మర్మమై ఉన్న భక్తి, దైవిక పరలోకపు జ్ఞానమును భూమి మీద ప్రదర్శించే వారంగా బ్రతకలేకపోతున్నాం. అదే విచారం వేస్తుంది. ఎరగనవాడు అసలు యేసయ్యనే ఎరగనవాడు ఎరగనట్టుగా ఉన్నాడు. యేసయ్యని ఎరిగి కూడా అజ్ఞానంలోనే అజ్ఞానం అయిపోతున్నాడు. ఏమండి, యేసయ్యని ఎరగనోడు ఎరగలేదు, యేసయ్యని ఎరిగి కూడా అజ్ఞానంలో ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలి? మాకేం వద్దండి, మాకు మా చేతి పని దీవించబడితే చాలు. నీకు ఏం కావాలి యేసులో అంటే, యేసులో ఉన్న మర్మం ఏంటి? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన నిన్నేం చేయగలడు? ఆడికి ఏం అక్కర్లా, నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, ఏమండి కడుపులో నీళ్ళు కదలకుండా నా జీవితం వెళ్ళిపోతే చాలు. యేసు దగ్గరకు వచ్చి యేసు దగ్గర నువ్వు పొందుకుంటానికి కోరుకోవాల్సిన జ్ఞానం అదేనా? కృప అదేనా?
నాకేం అక్కర్లేదు, బతినంతకాలం బతికేసేస్తా, పోయి నాకు పరలోకి వెళ్ళిపోతా. ప్రభు దగ్గర నీకేం అక్కర్లేదా? ఏం కావాలంటే జ్ఞానం కావాలా? ఏ జ్ఞానం కావాలి? దేని కొరకైనా జ్ఞానం కావాలి. ఆయన అసలు ఏమై ఉన్నాడు, ఏమి ఇవ్వగలిగిన వాడై ఉన్నాడు, ఎలా వాడుకోగలిగిన వాడై ఉన్నాడు, ఆయన చిత్తం ఎంత గొప్పది, ఆయన ప్రణాళిక ఎంత గొప్పది, ఆయన ఉద్దేశాలు ఎంత గొప్పవి. మనిషికి ఒక ప్రణాళిక ఉంటే భూమి మీద ఉన్న నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటి? ఏమండి, ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన ప్రణాళికలోకి వస్తే నువ్వేమవుతావు, నీ జీవితం ఏమైద్ది, ఎంతమందికి ఉపయోగపడతావు, అసలు ఏమన్నా ఇప్పుడన్నా ఆలోచనలు వస్తాయా? నాకేం వద్దండి, నాకు శుభ్రంగా వెళ్ళిపోతే అప్పులు లేకుండా రోగాలు లేకుండా మా జీవితంలో గడిచిపోతుంది సార్, దీనికోసం వేసే కావాలా? ఆయన ఏంటో నీకు తెలియట్లా, ఆయన గొప్పతనమే నీకు తెలియట్లా, ఆయన మహిమే నీకు తెలియట్లా, ఆయన సామర్థ్యమే నీకు తెలియట్లా, పరలోకమే నీకు తెలియట్లా, ఆయన్ని ఏర్పడంటే నీకు తెలియట్లా, ఆయన నీకు ఇచ్చే కృప ఎంత గొప్పతో నీకు తెలియట్లా, ఆయన ఇచ్చే శక్తి ఎంత గొప్పతో నీకు తెలియట్లా, ఆయన ఆత్మచేత నింపబడితే నువ్వు ఎలా పనుకొస్తావో నీకు తెలియట్లా, నీకే అయ్యేం తెలియవు. కాబట్టి నీకేం అక్కర్లా. వాళ్ళు ఎరుగక సిలువ వేశారు. మనం ఎరుగక, దేవుని కృపను జ్ఞానమును ఎరుగక, దేవుని ప్రణాళికను దేవుని నడిపింపును ఎరుగక మనము కూడా నష్టపరుచుకుంటున్నాం. ఏలియా లాంటివాడు అక్కడ ఉంటే వాడి దగ్గర భక్తి నేర్చుకోవాలి కదా. ఏలియా అక్కడ ఉంటే ఒక ఏలియా ఎలీషాని తయారు చేయగలిగాడు కదా. ఏలియాతో సహవాసం, ఏలియాకు పరిచర్య, ఎలీషాలు తయారయ్యాడు కదా. మరి మళ్ళీ ఏలియా ఉన్నప్పుడు ఏలియా దగ్గర ఎలీషాలు తయారవ్వాలా, ఏలియాని చంపేసి పుడిచిపెట్టాలా? ఆ ఏలియాని వెంబడించి ఎలీషాలాగా తయారవ్వాలి కదా. ఏలియాకు ఒక్క అగ్నిరథం వస్తే ఎలీషా చుట్టూ ఎప్పుడు అగ్నిరథాలే ఉన్నాయి కదా. ఏలియా దుప్పటి పెట్టి కొడితే పాయలైపోతే, ఎలీషా చచ్చిపోయిన ఎముకలలో కూడా ఉన్న అభిషేకాన్ని బట్టి చచ్చిన వారు లేచారు కదా. ఏలియాను ఉపయోగించుకున్న విధానం ఏంటి? ఎరుగక. ఆడు ఏలియాని మాకు తెలియదు, తెలియదు ఎందుకంటే చేస్తాం? ఆడు ఏలియాని మాకు తెలియదు అసలు. అదే నీకు తెలియట్లా, అదే నీకు తెలియదు. నీకు అసలు దేవుడు ఏంటో, వాక్యం ఏంటో, ప్రార్థన ఏంటో, దైవచిత్తం ఏంటో, పరలోకం ఏంటో, భూలోకం ఏంటో, సంఘం ఏంటో, పరిశుద్ధాత్మ ఏంటో, పిలుపు ఏంటో, దర్శనం ఏంటో, ఆయన ఎందుకేంటో, ఏర్పాటు ఏంటో, శిరస్సైన క్రీస్తు ఏంటో, శరీరమైన సంఘం ఏంటో ఏం వద్దు మనకి. మాకేం ఎన్ని వద్దండి, మాకేం ఆశలు లేవండి, మాకేం కోరికలు. నీకు దేవుని జ్ఞానం తెలియాలి, అది ఎరగాలి. నువ్వు ఏం వద్దండి అంటే, ఎందుకు వ్రతాల్లో ఉన్నావు, ఏదన్నా మేలు జరిగిద్దండి. ఎందుకు వ్రతాలు చేస్తున్నావు, వారాలు చేస్తున్నావు, ఏదన్నా మేలు. ఎందుకు బుధవారంలో వస్తున్నావు, ఏదన్నా మేలు జరిగిద్ది. ఎందుకు శనివారం వస్తున్నావు, కుటుంబం కాపాడబడింది. ఎంతసేపు ఈ కోటాలే. నీకు తెలియట్లా దేవుడిని ఎందుకు పిలుచుకున్నాడో, నువ్వు ఎరగట్లా దేవుడు ప్రణాళిక నీ పట్ల ఏముందో, నువ్వు ఎరగట్లా దేవుడికి నువ్వు ఎట్లా ఉపయోగపడతావో. విన్నావా? వెంటనే వాళ్ళు ఎరుగక ఏలియాని చంపేశారు. ఎరుగక ఇప్పుడు మనుషు కుమారుని కూడా అది చేస్తారంట. ఎరగకపోతే మనము దేవుణ్ణి సేవించాల్సిన మనమే దేవుని తొక్క పెడతాం. ఎరుగక, తెలియకపోతే అదే నష్టం. తెలుసుకోవాలి. ఏమండి, ఇన్ని ఆరాధనలో ఏమండి ఎంత దేవునితో సహవాసం చేస్తూ నీకు దేవుని విషయాలు ఎరగని బిడ్డగా బ్రతుకుతున్నావంటే ఏం మాట్లాడాలి ఇంకా? చదవని తర్వాత ఏం జరిగిందో వాళ్ళు తెలియక ఏలియాని అట్లాగే చేశారు, ఆ మనుషు కుమారుడు అట్లాగే చేయబోతున్నారు. పోనీళ్ళమ్మ ఇప్పుడు అర్థమైంది కదా వీళ్ళకన్నా అర్థమైంది కదా. ఏమని? ఆ ఏలియా ఎవరో కాదు, బాప్తిస్మ ఇచ్చే యోహానే బాప్తిస్మ కార్యక్రమాలు మొదలుపెట్టి ఇదిగో లోక పాపం మోసుకుని పోయే పెండ్లు కుమారుడిని లోకానికి పరిచయం చేసి, నన్ను కాదు ఆయన్నే వెంబడించండి, నేను పాదాల చెప్పుల వారు ఇప్పుడు కాదని చెప్పని ఆ మార్గాన్ని, ఆ ద్వారాన్ని ఏర్పాటు చేసిన వాడు ఆ ఏలియా బాప్తిస్మ ఇచ్చే యోహానే అనే మొక్క వీళ్ళకన్నా అర్థమైంది. సంతోషం. తర్వాత వచ్చినప్పుడు
కుష్ఠరోగి మిక్కిలి బాధపడుచున్నాడు. ఏలయనగా అగ్నిలోను నీళ్ళలోను తరచుగా పడుచున్నాడు. ఈ కుష్ఠుల యొద్దకు వాడిని తీసుకొని వచ్చింది గాని వారు వాడిని స్వస్థపరచలేకపోయారని చెప్పాను. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతరము వారులారా, మీతో నేను ఎంతకాలం ఉండును, ఎంతవరకు మిమ్మల్ని సహించును? ఆయన ఏమన్నాడు? విశ్వాసం లేని మూర్ఖత్వం. అదే ఇప్పుడు 4 పాయింట్లు దొరికినాయి ఈ 2 పేరాల్లో. ఒకటి ఏంటనంటే, ఏమండి, దేవుడు చెప్పింది జ్ఞానంగా దాన్ని ఎలాగ ఉపయోగించుకోవాలో తెలియాలి. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు చెప్పాలో, చెప్పొద్దో దేవుడు చెప్పింది ఎలాగ, దేవుడు బయలుపరిచింది ఎలాగ రివీల్ చేసుకోవాలో జ్ఞానం కావాలి. 2, ఆయన సంగతులు ఎరిగి ఉండాలి. ఎరగకే ఏలియన్ సిలివేస్తే, ఏలియన్ చంపేస్తే ఎరగకే ఏసాను కూడా చంపేస్తున్నారు. అంతే కదా. 3వ పాయింట్, ఆయన అంటున్నాడు, ఆయన కొండ దిగి వచ్చేటప్పటికి 9 మంది, ఈ 9 మంది దర్శనం చూడలేరు, అర్థం చేసుకోలేరని చెప్పని కొండ మీద తీసుకెళ్ళా. ఇప్పుడే చెప్పొద్దు వీళ్ళకి కూడా అన్నాడు. కిందకు వచ్చేటప్పుడు కనీసం ఇన్నాళ్ళు తమ ప్రభువు మాట్లాడితే దెయ్యం పోవడం చూశారు. ఏమండి, వీళ్ళకి అధికారం కూడా ఇచ్చాడు. 10వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మనం చూసినప్పుడు వీళ్ళకి దెయ్యం అధికారం కూడా ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఏం పోయిందంటే వీళ్ళకి విశ్వాసం పోయింది. దాన్ని మూర్ఖత్వం అంటున్నాడు. విశ్వాసం లేని మూర్ఖతరం వాళ్ళ అని నేను ఎంతకాలం సహించను. నేను అంటున్నాను, యేసులో ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని కార్యాలు చూసావు కదా, నీకు ఒక ముద్ద పెట్టగలడని, నీకు ఒంటి నిండా బట్ట ఇవ్వగలడని, నీ ఇంట్లో ఉన్న అవసరాలు తీర్చగలడని, నీకు అపాయాల్లో కాపాడగలడని, ఈ రోజుకి దినదిన గండమేనా నీ బతుకు? ఈ రోజుకి దినదిన గండమేనా? నీకు అసలు నమ్మకం లేదా? ఏమండి, తన సొంత కుమారుడిని అనుగ్రహించటకు వెనుతీయని వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకు ఇవ్వడు? వాగ్దానాలు ఏమైపోయినాయి, వాక్యాలు ఏమైపోయినాయి? అప్పుడు ఉంది అంటే చింత ఎందుకు వస్తుంది నీకు? నీకు ఎప్పటికీ నమ్మకమే రావాలి కదా, విశ్వాసమే రావాలి కదా. ఆయన అడిగాడు, నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువైందా? మీకు జాలి చెప్పులు ఏమీ లేకుండా పంపా కదా, మీకు ఏమైనా తక్కువైందా? ఏం తక్కువ కాలేదు. ఇప్పుడు కూడా సేవ చేయండి, తక్కువ కాదన్నాడు. నేను అంటున్నాను, ఇప్పుడు నీకు విశ్వాసం వచ్చేస్తే ఇంక నువ్వు వేటి కోసం ప్రార్థన చేయాలి? అప్పుడు ఎంతసేపు అయ్యా పేస్టులకి, బ్రష్లకి, బట్టలకి, వాటికి వీటికి, ఆటికి డబ్బులు, వీటికి డబ్బులు, ఇది తెచ్చిపెట్టి, ఇది తెచ్చిపెట్టి, అవి కొనిపెట్టి, కొనిపెట్టు, సండే స్కూల్ ప్రార్థన ఇప్పటికీ ఎంతసేపు? అవి ఇవ్వగలడని తెలిసినాక, అవి చేస్తాడని తెలిసినాక, అవి వస్తాయని తెలిసినాక, ఇంకా పైన వాటిని, ఇంకా పైన ఉన్న వాటిని, ఇంకా పైన ఉన్న వాటిని, ఇంకా వెళ్ళే కొద్ది విశ్వాసంతో పైన ఉన్న వాటిని వెతికే ప్రయత్నం చేయొచ్చు కదా. అవునా కదా? ఈ జీవన సంబంధమైన వాటికి కావాల్సినవన్నీ ప్రభుత్వం తెలుసా తెలీదా? ప్రతి పత్రికలో వాటి గురించి రాస్తున్నారా, రాయట్లేదా? క్రీస్తు యేసునందు మహిమైశ్వరులు మీ ప్రతి అవసరం తీర్చబడుతుందని చెప్తున్నాడా, చెప్పట్లేదా? అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అన్ని అత్యధికంగా ఇచ్చేస్తారని చెప్తున్నాడు, చెప్పట్లేదా? యోహాను పత్రికల్లో కూడా ఈ జీవానికి కావాల్సిన అన్నింటినీ సమకూర్చేవాడేనని చెప్తున్నాడు. అన్నీ వచ్చేస్తాయి అని చెప్పని తెలిసిపోయినాక, అన్నీ ఇచ్చేస్తారని తెలిసిపోయిన తర్వాత చింతిస్తున్నావంటే విశ్వాసం లేనట్టే కదా. ఏమండి, భయపడుతున్నామంటే విశ్వాసం లేనట్టే కదా. ఎలా ఇవ్వబోతున్నాడని ఎదురు చూస్తే విశ్వాసం, ఎలాగేం చేస్తాడని చెప్పునుంటే విశ్వాసం. ఈ భౌతికమైన వాటిలో విశ్వాసం వచ్చేస్తే ఆ తర్వాత నీ ప్రార్థనలో ఇప్పుడు వేటి కోసం పోరాడాలి నిజంగా? ఏమండి, నీ కళ్ళ ముందు నశించిపోతున్న ఆత్మల గురించో కానీ, పనిచేస్తున్న దురాత్మల ప్రభావం విషయమే కానీ, దేవుడి సంగతులు పొందుకునే విషయమైనా కానీ, సంఘం కట్టబడే విషయమే కానీ, ఇంకా దాటినాక నీ అనుదిన అవసరాలు, ఈ గొడవ గోత్రం దాటినాక ఎంతో సబ్జెక్ట్ ఉంది కదా. నువ్వు అసలు బేసిక్ వాటికే విశ్వాసం లేకపోతే అట్లాగా. ఇప్పుడు నేను ఆయన ఏమని చెప్పాలి? విశ్వాసం లేని మూర్ఖతరం అని తిట్టాలా? విశ్వాసం ఉన్నారు కాబట్టి దీవిస్తానని చెప్పని పొగడాలా? నేనేమనాలి ఆయన ఈ రాత్రి అని అంటున్నాడు. ఎంతకాలం సహించను మిమ్మల్ని? ఆయన ఇంతకాలం పక్కన పెట్టుకుంది ఎందుకు?
ఇప్పుడు యేసే కొండ మీద ఉన్నప్పుడు ఆ చాంద్ర రోగం తెచ్చినప్పుడు మీ గురువు గారు ఏంటో కొండ మీద ఉన్నాడు అన్నప్పుడు ఆడు వెళ్ళిపోయాడా? మీరు ఆయన శిష్యులుగా చేయండి అన్నాడు. అంటే సగటు వాడికి విశ్వాసం ఏముంది? వీళ్ళు క్రీస్తుతో ఉన్నారు కాబట్టి వీళ్ళు చేయగలరని చెప్పాను. చేయలేకపోతున్నారనంటే వీళ్ళ సామర్థ్యాన్ని శంకించాలా, గురువుగారి సామర్థ్యాన్ని శంకించాలా? గురువుగారి సామర్థ్యం శంకించాలా? ఆయన అవైలబిలిటీ లేడు. వీడు వెళ్ళిపోతే అక్కడ ఒక ఆత్మను కోల్పోతే ఎవరి మూలం కోల్పోయినట్టు? వీళ్ళ మూలంగానే కోల్పోతున్నారు కదా. వీళ్ళు ఇన్నాళ్ళు చూశారు, ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎన్ని కార్యాలు చేశాడో, విశ్వాసం గురించి ఎన్నో మాటలు విన్నారు, ఎన్నో జరిగినాయి. వీళ్ళకి అధికారం కూడా ఇచ్చాడు. ఒకప్పుడు వీళ్ళు దెయ్యాల వదలు కొట్టామని చెప్పి నువ్వు వెనక్కి తిరిగి వస్తే దానికి సమర్పడక్కర్లేదు, మీ పేర్లు జీవనంలో ఉంటమే గొప్ప, అది పట్టుకొని చాలన్నాడు. ఇన్ని చేసిన వాళ్ళు ఇప్పుడు ఈ విషయంలో విశ్వాసం ఉంచకపోతే ఎంతకాలం సహించడం అంటున్నాడు. ఆ మాట నీకు ఎలా కనిపిస్తుంది? నేను ఎంతకాలం సహించాలంటే ఏమండి? ఆ మాట ఎవరితోనన్నా చెప్పినా, భర్త పెళ్ళంతో అంటే, పెళ్ళం భర్త అంటే, బిడ్డలతో అంటే బాధ ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఎవరికి బాధ? అనిపించుకోడు బాధ, అనేవాడు బాధ? అనిపించినోడికి బాధ, అనేవాడే బాధ అంటున్నాడు. ఎదక్కర్లా అదే మరి నువ్వు అంటున్నావుగా, మేము అనిపించుకున్నాక మాకే బాధ. అదే కదా, అనేవాడు బాధతో పని లేదు ఇక్కడ. అనేవాడు గుండెలు ఎంత నొప్పి వస్తుంది, ఎంత పెయిన్ వస్తుందో, ఏం కోరుకుంటున్నావు, ఏం కోరుకుంటే ఆ మాట వస్తుందో, ఏసేమన్నా ఏంటోనా అంటున్నాడా? మురకతరంలో అందాక ఆ ఎమోషన్ పట్టుకోకసారి. ఎందుకు అంత పెయిన్ వస్తుంది, ఎందుకు అంత రోషం వస్తుంది అక్కడ? ఎక్స్పెక్టింగ్, ఇంతకాలం నా పక్కన పెట్టుకున్నా కదా, నా బోధ విన్నావు కదా, నాతో సావాసం చేసావు కదా, నా వల్లే ఉన్నావు కదా. నేను లేనప్పుడు ఒక దెయ్యాన్ని 9 మంది కలిసి కూడా వెళ్ళగొట్టలేరా? పెయిన్ చూడవే, నీకు యేసుప్రభు పెయిన్ కాదు ఇక్కడ, మళ్ళీ ఇక్కడికి వచ్చి కూడా శిష్యుల పెయినే కావాలంట. అనిపించినోడికే బాధ అంట. ఏనా అనిపించుకున్నోడికే బాధ అంట. వందలమ్మా, నా అదృష్టం. అదే అనేతో ఒక బాధ, ఇప్పుడు నువ్వు బాధపడుతూ కూర్చుంటే అదొక బాధ కదా. మళ్ళీ లోపల ఉన్న నొప్పికేమో ఉక్రోషానికి ఏమో ఆగదు అంటాం. అనేసి నాకు ఇప్పుడు నువ్వు అది అర్థం చేసుకునే స్థితిలో లేవుగా, ఆ మొక్క కూడా పట్టుకునే స్థితిలో లేవుగా, నువ్వు మూలగా ముత్తిప్పేసుకుని కూర్చుంటావు కదా. ఇప్పుడు మళ్ళీ ఇదొక బాధ, అదొక బాధ, ఇదొక బాధ. వాట్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఏసీ వాళ్ళకి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? ఆయన వచ్చి, అయ్యా నీ శిష్యులు నాకు ప్రార్థన చేశారు, దెయ్యం నిలగొట్టారు, నీ శిష్యులను ఎలా తయారు చేసావు వందలని అంటే అది కదా సంతోషం కావాల్సింది. నేను లేని చోట నా స్థానాన్ని వాళ్ళు భర్తీ చేయగలిగారు, అదే కదా కావాల్సింది. 9 మంది ఉన్నారు, వాళ్ళు ఏం పోయిందంట? విశ్వాసం లేదు. ఈరోజు నీకుందా విశ్వాసం? గట్టిగా నీ ప్రార్థన నువ్వు ఇంటికాడ ఏం చేస్తావు ఒకసారి రికార్డ్ చేసి నాకు వినిపి తెలిసిపోతుంది నీ విశ్వాసం ఏంటో. అన్నీ ఉంటాయి, ఉప్పులు పప్పులు అప్పులు మొత్తం ఇవే ఉంటాయి లిస్ట్ అంతా. అయ్యా నా భక్తికి కావాల్సిన జీవన సంబంధమైన వస్తువులను నువ్వు ఇస్తావంట. మేము ఎంతకాలం నేను నీతిని రాజ్యమనంట. అందులో నేను ఏ స్థాయిలో ఉన్నాను, అందులో నేను ఏ మెట్లో ఉన్నాను, నేనేం చేయవలసిన వ్యక్తిగా ఉన్నాను, ఏమన్నా పర సంబంధమైనవి దైవ సంబంధమైనవి నీ ప్రార్థనలు ఏమన్నా వెళ్తున్నాయా, నడుస్తున్నాయా? నశించిపోతున్న ఆత్మల కోసం కన్నీరు కాచేదే కానీ, పనిచేస్తున్న దురాత్మతో పోరాటం చేసేదే కానీ, ఇటన్నా ఏమన్నా ఎక్స్ట్రా ఆ మెట్టు దాటి ఏమన్నా వెళ్తున్నావా? ఇవన్నీ మాకు ఎందుకయ్యా? మొత్తం ప్రార్థన చేసుకుంటాం, వెళ్తాం. మా 3 పూట్ల ఒంటి నిండా కంటి నిండా అన్నీ దొరికితే చాలు, మాకింతకు మించి ఏ గొడవ అక్కర్లా. అలా ఎంతకాలం? చచ్చిపోయేదాకా అంతే. 3 పూట్ల తిండి, ఒంటి నిండా బట్ట, కంటి నిండా నిద్ర, ఇంటి నిండా డబ్బు,
చాలు, మాకు ఎందుకు ఈ గొడవ ఇవన్నీ, ఏమన్నా ఉంటే మీరు చూసుకొని మీరు పడండి. పరలోక రాజ్యంలో సీటు ఏమండి, ఏమన్నా ఉంటే మీరు పడండి. ఇప్పుడు పరలోక రాజ్యంలో సీటు కోసం భక్తి చేసి అంత భక్తి చేస్తున్నావా? నీకు అలా అనిపిస్తుందా? నీకు అలా అనిపిస్తుందా? నేను చేస్తున్న భక్తి పరలోక రాజ్యం గురించి, టెపీమని పోయినా పరలోక రాజ్యంలో నా స్థానం నాకు ఉన్నట్టే అని అనిపిస్తుంది ఎవరికన్నా? వందలమ్మా, 200 నాకేనా? చెక్కేనా? భరించలేకపోతున్నారా? మరి వాక్యం ఏం మాట్లాడుతుంది రాత్రి మనకి? ఎందుకండి ఎంత వ్రతాలు అంటారు, వారాలు అంటారు, బుధవారాలు, శనివారం, ఎందుకు ఈ భాగ్యానికి? ఆదివారం ప్రాంతం దాన్ని పెట్టి నిలిపి ఎందుకు గొడవ? ఇవ్వడా? పోషించడా? అన్యులో 3 పూటలు తింటున్నారే, దానికోసం ఈ భక్తి, దానికోసమేనా? స్తోత్రం చెప్పు. వాళ్ళు వచ్చి అంటారు 19వ వచనంలో, ఇప్పుడు నీకు అల్ప విశ్వాసం వద్దనంటే ఆ విశ్వాసం కావాలి. ఆ విశ్వాసంతో ఏమి సాధించడానికి ఇష్టపడతావు? చెప్పండి. అయ్యా, నువ్వు కొండ మీద చాలాసేపు ఉన్నావు, కింద మేము చాలా ప్రార్థన చేసాం, దెయ్యం వెళ్ళాలా? ఇంకెక్కడ రాయలేదు కానీ మార్కు సోదరు రాస్తాడు, శాస్త్రులు వచ్చి వాళ్ళతో తర్కిస్తారంట. తర్కం జరిగింది అక్కడ, వాదం జరిగేసింది బాగా. ఏసేసి ఏంటి ఇక్కడ గొడవ అంటాడు, చెప్తారు. అప్పుడు వచ్చింది కోపం. మీరు చదువుకోండి, మార్క్స్ 9వ అధ్యాయంలో వివరంగా ఉంటుంది ఒక పేరాలో, తర్వాత చదువుకోండి కింద దిగి వచ్చేటప్పుడు. అప్పుడు కోపం వచ్చింది, చదవక్కర్లేదు, మీరు చదువుకున్న తర్వాత. అప్పుడు వేసే కోపం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వచ్చి సైలెంట్గా, ఏమండి మొత్తం అయిపోయింది, సైలెంట్గా వచ్చి దూరతం చూడు, అలాగా వచ్చి మేము ఎందుచేత వెళ్ళకపోలేకపోయాం. ఎందుచేత అంట? అల్ప విశ్వాసం. ఉపవాసం సంగతి తర్వాత అసలు ఫస్ట్ వాళ్ళకి ఏం లేదు, అల్ప విశ్వాసం. ఈ రోజుకి నిన్ను అల్ప విశ్వాసం నిలబడి చేస్తుంది తెలుసా? ఈ రోజుకి నిన్ను అల్ప విశ్వాసం నిలబడి చేస్తుంది. వీళ్ళ ద్వారానేమో దేవుడు ఆయన రాజ్యాన్ని కట్టించుకోవాలని చెప్పి ఆశపడుతున్నాడు. వీళ్ళకి ఆవగినందుకు కూడా విశ్వాసం లేదంట. ఆయన ప్రణాళిక ఎట్లాగా ఉంది, నీ పర్ఫార్మెన్స్ ఎట్లాగా ఉంది, అది ఈ రాత్రి బాధ, గొడవ. ఆయన ప్రణాళిక ఎట్లాగుంది? వాళ్ళ ద్వారానే ప్రపంచం నలుమూలలోకి సువార్త వెళ్ళాలని చెప్పని వాళ్ళకి ఎన్నిటిలో ఏర్పాట్లు పెట్టుకుంటే వాళ్ళకేమో అసలు విశ్వాసమే లేదండి. ఇంత గడిచిన తర్వాత, ఇంతకాలం అయిపోయినాక విశ్వాసం లేదండి. ఏమండి? ఇరవై ఏళ్ళు గడిచిపోయిన తర్వాత నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో నాకు అర్థం కావట్లేదని మొగుడు నీతో అంటే అవుతావేంటి? 20 ఏళ్ళు కాపురం చేసినాక నువ్వేంటో నీ మనసు ఏంటో నాకు అర్థం కావట్లేదమ్మా అని అంటే ఏమనాలండి? అమ్మా ఏంటంట? 20 ఏళ్ళకి కూడా అర్థం కాలేదంట. అది అర్థం చేసుకోవడం రాలా. నువ్వు పొగడాలి, తిట్టాలా? 20 ఏళ్ళు అదే భార్యతో, ఏమండి 20 ఏళ్ళు అదే గదిలో ఉండి, అదే వంట తిని, అదే బెడ్ మీద ఉండి, ఏమండి పిల్లల్ని పెంచి ఇన్ని చేసినాక 20 ఏళ్ళకి ఇప్పుడు ఈ డైలాగ్ కొడితే నీ మైండ్ ఏంటో, నీ ఆలోచన నాకేం అర్థం కావట్లేదని అంటే 20 ఏళ్ళు గడిచినా నువ్వు అర్థం చేసుకోలేనంత అజ్ఞానివా? ఏసైతే ఇంతకాలం బ్రతికి ఇన్ని కార్యాలు చూసి, ఇన్ని అద్భుతాలు చూసి, ఇన్ని చేసి తీరా ఇప్పుడు విశ్వాసం చాలేదంట వాళ్ళకి.
దాన్ని విశ్వాసులని మూర్ఖతరం వాళ్ళరా, మూర్ఖత, మూర్ఖం. నీ అంతకాలం సహించను అంటున్నాడు. ఎంతకాలం సహించాలండి ప్రభు? ఆయన కోసం ఏదేమన్నా చేస్తామని మన వైపు ఆయన చూస్తుంటే, నువ్వేదో ఒకటి చేయి ఎంజాయ్ చేస్తామని చెప్పి నువ్వు చెప్తుంటే ఏమన్నా మ్యాచ్ అవుతుంది? ఇన్ని చేశాను కదా, నా కోసం ఏమన్నా చేస్తారేమో అని ఆయన మనకి చూస్తుంటే, చేసిన చాలు మళ్ళీ ఇంకా చేయని చెప్పని నువ్వు అంతసేపు ఏదో ఒకటి చేయించుకునే పనిలోనే ఉంటే నువ్వెందుకు మరి ప్రభువుకి? ఇంతసేపు ఆయన నీకు ఏదో ఒకటి చెప్తూనే కూర్చుంటే నువ్వేం చేయాలి ప్రభువుకి? దాంతో మాకేం లేదండి, మొత్తం దండం పెట్టుకుంటాం, వెళ్తాం, ఇవన్నీ ఉంటే సరిపోద్ది, చచ్చిపోతాం, సీటు వాటర్ కార్డు లాంటిది ఏమైనా పట్టుకెళ్తావా పైకి వెళ్ళేటప్పుడు? ఇంటి నెంబరు, బెర్త్ నెంబరు. చూడండి, దేవుని సంగతులు లోకంలో మాట్లాడటానికి జ్ఞానం కావాలి, దేవుని సంగతులు ఎరిగి ఉండాలి, విశ్వాసంలో ఎదిగి ఉండాలి. హల్లెలూయా. ఈ 3 విషయాలు నేర్చుకుందాం, ఈ 3 విషయాలను తగిన రీతిగా పాటిద్దాం, దీవించబడదాం. అటు కృప అటు భాగ్యములు మన దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం తల వంచి.